వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి ఓ గల్పిక మానవతా మణిపూస మా ఎర్రెమ్మ వింటారు. ఇదంతా 75 ఏళ్ల క్రిందటి సంగతి. కోనసీమ మారుమూల కుగ్రామమైన చినగాడవిల్లిలో బసవ పద్మనాభం లక్ష్మీ నరసమ్మ దంపతులకు 3వ సంతానంగా జన్మించింది నాగమణి. ఆమె కంటే ముందుగా భూమి మీద పడ్డ బిడ్డలు బతక్కపోవడంతో ఈ పిల్ల పరిస్థితి ఏమవుతుందోనని అమ్మానాన్నలు భయపడ్డారు. బంధుమిత్రులు ఆందోళన పడ్డారు. పురిటి పిల్లలకు మారకం తప్పాలంటే అప్పట్లో ఏవేవో పేర్లతో పిలవాలనేది పల్లెటూళ్లలో ఒకానొక సిద్ధాంతం. అలా అనామకంగా పిలుపు చేస్తే ఆ పిల్లలు బ్రతికి బావుంటారనేది ఆశ. అంచేతనే నాగమణికి ఎర్రెమ్మ అనే కొసరు పేరు దక్కింది. అనంతర కాలంలో ఆ కొసరు పేరే బంధుమిత్రులందరికీ అసలు పేరుగా చిరపరిచితమైంది. నాగమణి కాస్త ఎర్రెమ్మగా ఎదిగింది. ఆమె తర్వాత పద్మనాభం దంపతులకు మరో 7 పిల్లలు పుట్టకపోలేదు. అందులో 2 మాత్రమే బతికి బట్టగట్టారు. ఎర్రెమ్మకు తోబుట్టువులు కాగలిగారు. కన్నతల్లి ఎప్పుడూ కాన్పుల తల్లిగా మంచాన్ని విడవకపోవడంతో చిన్నపిల్లల బాధ్యత పెద్దదానిగా ఎదుగుతున్న ఎర్రెమ్మ మీద పడింది. అతి చిన్న వయస్సు నుంచే ఆమె తోబుట్టువులకు అలా అమ్మ కాని అమ్మ అయింది. ఒక దశలో అయితే ఇంటి బరువంతా ఆమెదే అయింది. అలాంటప్పుడు విద్యాభ్యాసం ఎక్కడని సాగేను. కాబట్టే ఎర్రెమ్మది వానాకాలం చదువైంది. చదువు వానాకాలానిది కావచ్చునేమో కానీ ఎర్రెమ్మ మనస్సు మటుకు వసంతకాలానికి మారురూపు, మంచితనానికి నిలువెత్తు నిత్యరూపు. ఆమె పుస్తకాలు చదవలేకపోయినా జీవితాన్ని చదవగలిగింది. సాటి మనిషిని మనిషిగా చూడగలిగింది. అనురాగాన్ని ఆప్యాయతలని అణువణువునా రంగరించుకోగలిగింది. 17 ఏళ్ల వయస్సులో ఎర్రెమ్మ వివాహం వెంకటేశ్వరరావు గారితో జరిగింది. అంతవరకు గుమ్మం దిగని ఆమె పెళ్లికూతురుగా తొలిసారి అత్తింటి గడప తొక్కింది. 6 బిడ్డలకు తల్లయింది. అయినప్పటికీ ఆమెకు ఇల్లు తప్పనిచ్చి వేరే ధ్యాస ఉండేదే కాదు. మహా అయితే మెట్టినింటికొచ్చాక పేరంటాలకో శుభకార్యాలకో గుడికో గోపురానికో ఇల్లు దాటి ఉండొచ్చు. అది కూడా వేళ్ల మీద లెక్కబెట్టగలిగినన్నిసార్లు. కనీసం బట్టల దుకాణానికి బంగారం కొనడానికి వెళ్తుంటారు అమ్మలు. ఈ ఎర్రెమ్మకు అలాంటి వెళ్ళడాలు లేవు. ఎర్రెమ్మ భర్త వెంకటేశ్వరరావు 3 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. ఎర్రెమ్మే ఆయనకు తల్లి ప్రేమ సైతం అందించిందని చెప్పాలి. 60 సంవత్సరాల పాటు ఆయనతో సంసారయాత్ర అరమరికలు లేకుండా సాగించింది. ఆయనకు అన్నీ తానే అయింది. సుఖ సంతోషాలను పంచిపెట్టింది. ఎర్రెమ్మ వెంకటేశ్వరుల పెద్ద కుమార్తె వివాహం 1982లో జరిగింది. ఆఖరమ్మాయికి రెండో అబ్బాయి 2000 సంవత్సరంలో పుట్టాడు. ఈ 18 ఏళ్ల మధ్యకాలంలో వారిల్లు ఎలా ఉండేదంటేనూ చిన్న సైజు అన్నపూర్ణ స్టూడియోలాగానే ఉండేది. ఒకవైపు ఒక అమ్మాయి పెళ్లి చూపుల సెట్టింగు, మరోవైపు ఇంకో అమ్మాయి సీమంతం సెట్టింగు, ఇంకోవైపు వేరొక ఫ్లోర్లో బారసాల సెట్. ఇలా నిరంతరాయంగా రకరకాల వేడుకలు ఆ ఇంట కళ్ళకు కట్టేవి. ఈ కాలావధిలోనే 6 ఆడపిల్లల వివాహాలు, వాళ్లకు 12 మంది పిల్లలు పుట్టడాలు జరిగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. ఘనమైన ఈ బాధ్యతలన్నీ ఎర్రెమ్మగారి చేతుల మీదుగానే జరిగాయని వేరుగా చెప్పక్కర్లేదుగా. ప్రేమాభిమానాలకు ఓపిక సహనాలకు ఆమె పెట్టింది పేరని చెప్పడము అతిశయోక్తి కాదు. ఒక సందర్భంలో ఎర్రెమ్మ పిల్లలిద్దరూ పురిటి మంచాల మీద ఆసుపత్రిలో 2 వేర్వేరు గదుల్లో ఉంటే సరిగ్గా అప్పుడే వెంకటేశ్వరరావు గారికి యాక్సిడెంట్ అయింది. ఆయన కూడా చికిత్స కోసం అదే హాస్పిటల్లో చేరడం వైచిత్రి. కాకపోతే ఒకే దవాఖానాలో తండ్రి బిడ్డలు 3 గదుల్లో కుదురుకుని వైద్యం పొందుతుంటే నిష్కామ కర్మయోగిలా ఎర్రెమ్మ వాళ్లకి సేవ చేసి సేద తీర్చారు. అంతేగాని సంయమనం కోల్పోనేలేదు, సహనాన్ని విడువలేదు. వీటన్నింటికీ తోడు ఎగసిపడే ఆర్థిక సమస్యలని ఆమె ఏనాడూ పట్టించుకోలేదు. స్థితప్రజ్ఞతనే ఎల్లవేళలా ప్రదర్శించారు. ఎర్రెమ్మ భగవద్గీత చదవలేదు, పురాణాలు పఠించలేదు, వేదాంతం ఆమెకు తెలియదు, ఉపనిషత్తుల ఎరుకే లేదు. కానీ వీటి సారాంశాన్ని జీవితంలో ఆచరించి చూపగలగడమే ఆమె మానవతకు దర్పణం.
ఆమె చైతన్యశీలతకు నిదర్శనం. పెద్దలు చెప్పే మహాప్రతిపదార్థాలేవీ తెలియకపోయినా వాటన్నింటినీ తన బతుకులోకి తనకు తెలియకుండానే అనువదించుకున్న మహామనీషి ఎర్రెమ్మ. నేను అల్లుడిగా వారింట కాలు మోపి 33 దాటింది. ఈ కాలంలో సహనానికి ప్రతీకగా నిలిచే భూమాత సైతం అప్పుడప్పుడు కంపించి భూకంపాలు తేవడం ఎరుగుదును. గంభీరమైన సముద్రుడు కూడా సునామీగా ఎగిరిపడ్డం చూశాను. కాని ఎర్రెమ్మగారిలో మాత్రం కోపం కాదు కదా, చిన్నపాటి అసహనాన్ని చూడలేదు. నిజం చెప్పాలంటే హద్దుమీరిన ఆమె సహనాన్ని చూసి అప్పుడప్పుడు నేనే సహనం కోల్పోవడం యథార్థం. నాకు తెలిసి ఎర్రెమ్మగారికి ఎవరితోనూ విభేదాలు లేవు, వివాదాలు లేవు. ఇంట్లో పనివాళ్లతోనైనా గొంతు పెంచి మాట్లాడిన ఘటనలు లేనే లేవు. ఆశ్రమవాసంలో ఉన్న కొందరు స్వాములే అగ్నిహోత్రావధానుల్లా విరుచుకుపడుతున్న ఈ కాలంలో పుట్టిన నాటి నుంచి శ్రమవాసంలోనే ఉంటూ అతిపెద్ద ఫ్యామిలీ సర్కస్ నడుపుతున్న ఎర్రెమ్మ ఇల్లాలికి ఇదంతా ఎలా సాధ్యమైందనేది అత్యంత ఆశ్చర్యకరమైన భోగట్ట. ఇప్పుడు అలుపెరుగని 3వ ఇన్నింగ్స్ ప్రారంభించి 4వ తరం మునిమనవరాళ్లు రేయా, తన్వీలకు, మునిమనవడు విహాన్కు ప్రేమ అందిస్తోంది ఎర్రెమ్మ. ఈమె వండే చేపల పులుసైనా, బిర్యానీయే అయినా మనవలు మనవరాళ్ళు వెర్రెత్తిపోయి మరీ తింటూ ఉంటారు. వీళ్ళ అమ్మల కంటే ఎర్రెమ్మకే వీళ్ళ రుచుల గురించి, అభిరుచుల గురించి బాగా తెలుసును. అందుకే వీళ్ళందరికీ ఆమె మహా అపురూపం. అహర్నిశలు ఇలా సంసారం కోసం పాటుపడిన ఎర్రెమ్మగారికి 60 దాటాక మోకాళ్ళు మోరాయించాయి. కూతుళ్ళు పట్టుబట్టి ఆపరేషన్ చేయించడంతో మళ్లీ ఫామ్లోకొచ్చేసి పనులు మొదలుపెట్టేయడం ఆమెకు ఓపిక ఉండి కాదు, ఓపిక చేసుకుని అన్నది వాస్తవం. ప్రస్తుతం 70వ పడిలో పడిన ఎర్రెమ్మ సంపదంతా చిన్న సూట్ కేసులో 4 జతల బట్టలు. ఎవరితో మాట్లాడినా చల్లగా ఉండండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, ఇవే ఆమె గళం వెంట దీవెనలై వెల్లువెత్తుతూ ఉంటాయి. ఎవరు ఎదురుపడి ఆప్యాయంగా పలుకరించినా వెన్ను నిమురుతూ ఇవే ఆశీస్సులు ఆమె అందిస్తూ ఉండడం అమృతోపమానమైన ఘట్టం. సామాన్యురాలుగా ఉంటూనే అసమానురాలిగా స్ఫూర్తివంతమైన జన్మ సంస్కారపు వర్తన సాగించే ఎర్రెమ్మ నాకు అత్తమ్మ. ఆమెను చూసినప్పుడల్లా శ్రీనివాస్ రాయప్రోలు ఎక్కడో ఒక కవితలో అన్నట్టు మన దేశంలో ఆడవాళ్లు ముసలివాళ్లయ్యే పద్ధతి ఒకటి ఉంటుంది, మచ్చుకి మా అమ్మ. 100 ఏళ్లు పొయ్యి ముందు, 100 ఏళ్లు వంటగది గోడల మధ్య అన్న మాటలే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నాన్నలు తమ స్నేహితుల్ని కొందరిని పోగేసి ఒక స్థలాన్ని సంపాదించి ఇళ్లనైతే కట్టగలరు. కాని ఆ కట్టిన ఇళ్లలో ఇంత జీవం నింపి ఆ ఇళ్ల సముదాయాన్ని మనుషులు తిరుగాడే అందమైన కాలనీలుగా మార్చేది అమ్మలే అనే మాట మా అత్తమ్మ ఎర్రెమ్మను, మా అమ్మ సత్యమ్మను, మా మేనత్త రాజమ్మను చూసి వారి ప్రేమాభిమానాలు పొందడంతో స్వానుభవమైంది. అటువంటి అమ్మలు అత్తలు దేవుడిచ్చిన వరాలు. జ్ఞాపకాలకు అంత ఉండదు. ముఖ్యంగా అమ్మలతో అమ్మమ్మలతో కూడిన జ్ఞాపకాలైతే మరీనూ. వారి చీర చెంగులే మనకు కొంగు బంగారాలు. శ్రీ వంగల హర్షవర్ధన్ గారి బ్లాగ్ హర్షవనం నుండి ఓ గల్పిక. మానవతా మణిపూస మా ఎర్రెమ్మ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.